హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియచేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. మా హిట్ టీవీలో ఎప్పుడు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్, అండ్ ఇక్కడే కాదు ఎక్కడా కూడా మోస్ట్ పాపులర్ అండ్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్, అక్రమ సంబంధాలు. ఇప్పుడున్న బిఎన్ఎస్ చట్టం కింద ఇవి ఓకేనంటారా, చెల్లుబాటు అవుతుందా? ఎందుకంటే పాత చట్టం మనకి ఏమి ఇష్టం వచ్చినట్టు ఏడవండి అని వదిలేసింది అందరికి. సో ఇప్పుడున్న చట్టం బిఎన్ఎస్ ఏం చెప్తుంది? ఈ భారతీయ న్యాయ సంహితలో కూడా ఈ అడల్టరీ గురించి ఏంటంటే ఇది తప్పు ఒప్పు అని అయితే ఏం లేదు. ఎందుకంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అడల్టరీ అనేది అఫెన్స్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నా దృష్టిలో మాత్రం అడల్టరీ మాత్రం నేరమే అవుతుంది. ఎందుకో కూడా మీకు చెప్తాను. నేను ఇంతకుముందుకు అడల్టరీ ఒక అఫెన్స్గా పరిగణించినప్పుడు, అంటే ఒక నేరమైనప్పుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ నేరంలో ఉన్నప్పుడు అబ్బాయిని మాత్రమే శిక్షించేవాళ్ళు. అంటే ఒక మగ వ్యక్తిని మాత్రమే శిక్షించేవాళ్ళు. ఒక అప్ టు 5 years జైలు శిక్ష ఉండేది, జరిమానా ఉండేది. ఆ తర్వాత కొద్దిమంది వచ్చేసి ఏం చేశారంటే ఇది అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 15 వచ్చేసి కులము, మతము, లింగ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా, పుట్టిన ప్రదేశం భేదం లేకుండా ప్రతి ఒక్కరు చట్టం ముందు సమానులే అని చెప్పేసి వచ్చింది. ఆర్టికల్ 21 కూడా ఏం చెప్తుందంటే లిబర్టీ ఆఫ్ లైఫ్, వ్యక్తిగత స్వేచ్ఛ. నేను పెళ్లి చేసుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ నేను వీడితోనే ఉండాలా, వీళ్ళతోనే సంసారం చేయాలా, ఇలా కొన్ని చాలా పాయింట్స్ తీసుకొచ్చేసి ఈ అడల్టరీ అనేది జరిగినప్పుడు కేవలం అబ్బాయిని మాత్రమే ఎందుకు శిక్షించాలి, ఆడవాళ్ళని శిక్షించాలి కదా, మరి ఇద్దరి అనుమతితోనే కదా ఫిజికల్ రిలేషన్షిప్ జరిగింది అని. అయితే ఇద్దరిని శిక్షించాలి, లేకపోతే ఇద్దరిని వదిలిపెట్టాలి, అబ్బాయిలనే ఎందుకు అనేది. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారం ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా వితౌట్ కన్సిడరింగ్ ద పాయింట్స్ లైక్ ఏజ్ కానీ, లింగ భేదం కానీ, అంటే ఒక జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. కాబట్టి చట్టాన్ని ఎలాగోలా చేసేసి 2018 September 17th అనుకుంటా, ఐ థింక్, డేట్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఆ చట్టం అనేది తీసేశారు. ఇక అప్పటి నుంచి ఇక మనమద రాజాలకి వచ్చింది ఛాన్స్ అనుకోని. అసలు ఈ విషయం అంటేనే మాకు గుర్తొస్తుంది, అసలు రచ్చ రచ్చ అవుతుంది సార్. మీకు ఎలాంటి క్లైంట్స్ వస్తూ ఉంటారు, మీరు ఎలా వాళ్ళని ఫేస్ చేస్తూ ఉంటారు మా కోసం? మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే అక్రమ సంబంధం నేరం కానప్పటికీ డివోర్స్ తీసుకునే కొన్ని రీజన్స్లో ఇది ఒక రీజన్. ఓకే, ఒకవేళ భర్త లేకపోతే భార్య తమ స్పౌజ్ అక్రమ సంబంధానికి పాల్పడినట్టు కనుక నిరూపిస్తే వాళ్ళు డివోర్స్ తీసుకోవచ్చు, అంటే వాళ్ళకి డివోర్స్ ఇవ్వచ్చు అనమాట. అవతల వ్యక్తి తప్పకుండా జీవితం నాశనం అవుతుంది కదా. అక్రమ సంబంధానికి ముఖ్యమైన కారణాలు కూడా మీకు చెప్తాను ఎందుకు జరుగుతుంది అనేది. ఒకటి, సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఫేక్ ప్రొఫైల్స్కి అట్రాక్ట్ కావడము. చాలామంది ట్రాప్ చేస్తూ ఉంటారు అమ్మాయిల్ని, పెళ్ళైన వాళ్ళని కూడా. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు భర్తలేమో మంచిగా చాలామంది జాబ్ చేసుకుంటూ బిజీ అయిపోతుంటారు, భార్యలేమో కొద్దిమంది, నేను చెప్పేది కొద్దిమంది తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారంటే ఎప్పుడో పాత ఫ్రెండ్స్ అను, లేకపోతే కొత్త పరిచయాల కోసం అని చెప్పేసి ఎగబాకి, ఆ తర్వాత ఈ వీడియో కాల్స్ చేసుకోవడం, ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిసి హోటల్లో అక్కడ కలిసేసి అలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. 5 నిమిషాల 10 నిమిషాల సుఖం కోసం ఒక 12 కాపురాన్ని అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు నాశనం చేసుకుంటారు. ఈ అక్రమ సంబంధానికి సంబంధించిన కేసులు తగ్గాలన్నా జీవిత భాగస్వామిని ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం అంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను మన ఛానల్లో కూడా, ఒక స్త్రీ తన కుటుంబ సభ్యుల్ని, అన్నదమ్ముల్ని అందరిని వదిలిపెట్టుకు ఇంటికి వచ్చినప్పుడు షీ విల్ టేక్ సమ్ టైమ్ టు అడ్జస్ట్. ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోయి భర్తతోని కలిసి ఉంటుంది. అలా ప్రేమగా ఉన్నప్పుడు ఆమెను అర్థం చేసుకోకుండా కొద్దిమంది ఏం చేస్తుంటారు, అబ్బాయిలు వేరే ఇలిసిట్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు. కైండ్ ఆఫ్ as you said, right, illegal relationship. Maybe they're attracted to beauty of the women. ఓకే, ఇలా చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి, చాలా తప్పు. ఇంతకుముందుకు ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎప్పుడైతే అడల్టరీ ఉన్నప్పుడు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేది. అట్లీస్ట్ నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు ఏమవుతుంది,
అది నేరం కాదు అని చెప్పేసి చాలామంది బరి తెగించేసి చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కొద్దిమంది నా కర్మ ఇంతే అని చెప్పేసి విడాకులు ఇచ్చేస్తారు. ఇంకొద్దిమంది ఏం చేస్తారు, నేను కష్టపడి ఇంత ప్రేమగా చూసుకుంటే ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది కదా అని చెప్పేసి చంపడానికి కూడా వెనకాడట్లేదు. క్యారెట్లు కూరగాయలు కట్ చేసినట్టు చంపి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. మీరు ఢిల్లీలో చూసినా సరే, ఇటు కర్ణాటక అయినా సరే, చాలా రాష్ట్రాల్లో భర్తని లేకపోతే వారిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, బయట కూడా రానియకుండా. అఫ్కోర్స్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళు తప్పకుండా పట్టుబడతారు, వెళ్ళిపోతారు. కానీ 5 సంవత్సరాల జైలు శిక్ష కంటే ఇంకా ప్రాణమే పోతుంది, ఇది ఇంకా ఘోరం కదా. కాబట్టి అక్రమ సంబంధం అనేది ఆ వర్డ్నే అక్రమం, మంచి సంబంధం కాదని అర్థం ఉంది. అది చాలామంది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ అక్రమ సంబంధానికి బాధితులు ఎక్కువ ఎవరుంటున్నారంటే అమ్మాయిలే ఉంటున్నారు. ఒక అమ్మాయి మంచిగా ఉన్నా సరే అమ్మాయిని పాత ఫ్రెండ్స్ కావచ్చు, ఫేస్బుక్ ఫ్రెండ్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏదో రకంగా ఎరేయడము, బాగా పొగడము, కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడము, ఫస్ట్ మామూలుగా మాట్లాడుతూ తర్వాత 3 వీడియో కాల్స్ చేస్తారు. ఆ తర్వాత నువ్వు ఫిజికల్ ఇంటర్కోర్స్కి కమిట్మెంట్ చేయకపోతే ఈ ఫొటోస్ అక్కడిక్కడ షేర్ చేసి భయపెట్టించేసి ఆ విధంగా మళ్ళీ అమ్మాయిని ఉపయోగించుకుంటున్నారు. సో అక్రమ సంబంధం అనేది చట్టపరంగా నేరం కాకపోవచ్చేమో కానీ ఈ మానవీయ కోణంలో చూస్తే మాత్రం అది చాలా పెద్ద నేరం. జీవితాన్ని కోల్పోతారు, అటు భర్తని, కుటుంబ సభ్యులకి, అత్తమామలకి, అటు అమ్మానాన్నకి దూరం అయిపోయి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. కాబట్టి అక్రమ సంబంధం అనేది నేరమే. నేను కూడా హిట్ వాళ్ళకి చెప్తున్నా, భారతీయ న్యాయ సంహిత ప్రకారం అక్రమ సంబంధం నేరమే అనే టైటిల్ పెట్టండి. కనీసం ఈ మంచి విషయాలు చూస్తారు వాళ్ళు. ఎందుకంటే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, 10-15 నిమిషాల సుఖ కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల పాతికేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చాలామంది. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉన్నా, తెలియక తప్పు చేసినా సరే కొద్దిమంది భార్య లేకపోతే భర్త స్పౌజ్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పెళ్లి కాకముందుకు భర్త ఎవరితోని ఎటువంటి రిలేషన్షిప్ పెట్టుకుంటో తెలియదు, పెళ్లి జరగకముందు ఈ అమ్మాయి ఎవరితో రిలేషన్షిప్ ఉందో తెలియదు, పెళ్ళైన తర్వాత తెలిసి తెలియక ఏదైనా రిలేషన్షిప్ బయటపడ్డా సరే పరస్పరం క్షమించుకోవాలి. దే నీడ్ టు లీడ్ ద లైఫ్ with good understanding. That's what I can suggest all the new couples or all the spouses. Wow, that was amazing, Andi Ramesh garu. Thank you so much for your beautiful information and beautiful time also. Thank you, Andi.